గారు వన్ బై వన్ మాట్లాడదాం దయచేసి ఆగాలి. మనతో మస్తాన్ రావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్ట్. మాట్లాడుతున్నారు ప్లీజ్ మాట్లాడుతూ. మస్తాన్ రావు గారు సీనియర్ జర్నలిస్ట్, వారితో మాట్లాడదాం. మస్తాన్ రావు గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. సో మీరు ఎలా చూస్తారు? ఆంధ్రప్రదేశ్ ఒక రాజకీయ పార్టీకి చెందిన అధికార ప్రతినిధి తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. నిన్న మొన్నటి వరకు తెలంగాణ ఎట్లా వస్తారు ఆంధ్ర పోలీసులు అన్నారు, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా ఆ మాట మాట్లాడరు. ఇప్పుడు మొయినుద్దీన్ గారు మాట్లాడినా, ఇందాక మన తాడిపల్లి చంద్రశేఖర్ వైసీపీ ఎమ్మెల్యే వారు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా కూడా తెలంగాణ నుంచి పోలీసులు ఎట్లా వస్తారని ఏం మాట్లాడుతుంది, అరెస్ట్ తప్పు అంటున్నారు. సో ఇక్కడ మనము ఈ వ్యత్యాసాన్ని కూడా రెండు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే యూట్యూబర్ల గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉందనేది చాలా మంది రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాజకీయ పరిస్థితులకు అభిప్రాయపడుతున్నారు. మీరేం చెప్తారు? గుడ్ ఈవినింగ్ అండి, రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న మిత్రులకు, మీకు కూడా. ఇక్కడ యాక్చువల్గా రెండు అంశాలు. తెలంగాణ పోలీసులు ఇక్కడికి రావటం, లేదంటే ఆంధ్ర పోలీసులు మొన్న కేవీఆర్ని అదేవిధంగా రావణ్ని అరెస్ట్ చేసినప్పుడు అదొక ఇష్యూ. రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డి గారి మీద నిజానికి ఇక్కడ ఒక విచిత్రమైన అంశం ఏంటంటే, నాగార్జున యాదవ్ ఈ వ్యాఖ్యలు చేసింది 2024 జూలై 10-11 ఒక రోజు అటు ఇటు ఉండొచ్చు. ఇప్పుడు ఎందుకు ఈ అరెస్టులు జరిగినాయి అనేది ఒక విచిత్రమైన అంశం. నిజానికి అప్పుడు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగానే ఉన్నారు, ఆయన వ్యాఖ్యలు చేశారు. సరే, వ్యాఖ్యలు చేయడం తప్పే, దానిలో అనుమానమే లేదు. ఆయన అలా మాట్లాడటం, మీరు ఇందాక రిమార్క్స్లో చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారు కొన్ని కోట్ల మందికి ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి. సో ఆ విధంగా అబ్జెక్షనబుల్గా మాట్లాడారు. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా, 2024 జూలై నుంచి కూడా. ఇవాళ ఎందుకు అరెస్ట్ చేశారనేది ఒక పెద్ద ప్రశ్న. నిజానికి అప్పుడు కూడా ఆయనకి నోటీసులు ఇచ్చారు. 2024 జూలైలో వేరే ఒక కేసు ఎవరో ఇట్లాగే రేవంత్ రెడ్డి అభిమానులు లేదా కాంగ్రెస్ కార్యకర్త పెడితే, అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే, ఇప్పుడు ఈ తెలంగాణ పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి జరగటం, అక్కడ కొంతమంది వ్యక్తులు ప్రెస్ క్లబ్లో పెట్టి, లేకపోతే నాగేశ్వర గారి ఇష్యూ ఎన్ని జరిగిన నేపథ్యం, లేదంటే మనకి ఇక్కడ కొన్ని అంశాలు యూట్యూబర్లకు సంబంధించి రావటం, రావణ్కి సంబంధించి కూడా అరెస్టులు కావడం, ఆ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఐటీడీపీ వాళ్ళు గతంలో చేసిన రేవంత్ రెడ్డి గారి మీద చేసిన దాన్ని ట్రోల్ చేసిన నేపథ్యంలోనే మళ్ళీ అక్కడ కైలాష్ సజ్జన్ అనుకుంటా, అతను న్యాయవాది కంప్లైంట్ చేశారు బేగం బజార్ పోలీస్ స్టేషన్లో. సో దాని మీద వచ్చారనేది ఇప్పుడు పాయింట్. అదే అంటే దీని ఏంటి ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ఏం ఆరోపిస్తుంది అంటే, అప్పుడెప్పుడో చేసిన దానికి ఇప్పుడు ఎందుకు కక్ష సాధిస్తున్నారనేది పెద్ద ప్రశ్న. రెండోది ఏంటంటే, నిజానికి ఇక్కడ మరి లీగల్ టీం ఎలా పనిచేస్తుందో నాకు తెలియదు, కానీ అక్కడ ఇవాళ కోర్టులో అటెండ్ చేయించినప్పుడు వాళ్ళు న్యాయవాదులు కూడా ప్రాసిక్యూషన్ తరఫున ఇటీవల తమిళనాడులో విజయ్ గారి మీద కూడా మాజీ మంత్రి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది పదవుల్లో ఉన్న వాళ్ళ మీద ఇటీవల ఇట్లా వ్యాఖ్యలు చేయటం, అబ్జెక్షనబుల్ చేయటం, అదేవిధంగా కులాలని, మతాలని, ప్రాంతాలని రెచ్చగొట్టే విధంగా చేయటం అనేది చూపిస్తున్న నేపథ్యంలోనే ఆయనకి రిమాండ్ చేశారు. మామూలుగా అయితే అది స్టేషన్ బెయిల్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది దానికి సంబంధించి. సో ఇక్కడ రిమాండ్ ఇచ్చారనేది అంశం. దానికి నాగార్జున గారు గతంలో కూడా పెమ్మసాని గారి విషయంలో కానీ, ఇంకా కొంతమంది చంద్రబాబు నాయుడు గారి విషయంలో కానీ కొన్ని వ్యాఖ్యలు చేశారు, వివాదాస్పదం అయ్యారు కూడా, అది వేరే విషయం. అయితే నేననేది ఏంటంటే, తెలంగాణకు సంబంధించి యూట్యూబర్స్ అరెస్టు, ఆ నేపథ్యంలో ఇదంతా కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకుంది. సో అక్కడికి ఆంధ్ర పోలీసులు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరు కూడా, అక్కడ ఉన్న మరి యూట్యూబర్స్ కానివ్వండి, లేకపోతే కొంతమంది జర్నలిస్టులని చెప్తున్న వాళ్ళు కానివ్వండి, వాళ్ళు ఆంధ్ర పోలీసుల మీద ఏ విధంగా ట్రీట్ చేశారనేది కూడా ఇక్కడ చూడాలి. ఆ విధమైన ప్రొటెస్ట్ ఇక్కడైతే ఎక్కడ కనపడలా. సైలెంట్గా వాళ్ళు వచ్చారు, నలపాడు పోలీసులకి సమాచారం ఇచ్చారు. నిజానికి వాళ్ళ పార్టీకి సంబంధించి కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదనుకుంటా, ఇన్ఫర్మేషన్ ఇచ్చేంత సమయం కూడా ఇవ్వలేదు పోలీసులు. సో వాళ్ళ కుటుంబ సభ్యులు అడిగితే నల్లపాడు పోలీస్ స్టేషన్ లో ఆల్రెడీ వాళ్ళకి ఇంటిమేట్ చేశామని చెప్పారని చెప్తున్నారు. ఎస్పీతో వాళ్ళ ఎమ్మెల్సీ గారు కొంతమంది మాట్లాడినా కూడా మాకు లేదన్నారు, కానీ బట్ నలపాడు